మీరు వారానికి ఒక గంట, 2 గంటలు ఇక్కడ గడిపి మీరు ఇంటికెళ్ళిపోయి, సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి, మళ్ళీ ఆదివారం ఒక గంట ఇక్కడికొచ్చి, నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే, ఎట్టా వస్తది తమ్ముడు అని అడుగుతున్నాను. ఎట్లా వస్తుంది? నువ్వు గడిపేది లింగుమని చెప్పు. ఓ గంట నువ్వు ఇక్కడ గడిపి, నువ్వు బయట 24 గంటలంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో, నీ యూట్యూబ్లో, నీ ఫేస్బుక్లో, నీ పరిస్థితుల్లో, నీ స్నేహాల దగ్గర నువ్వు 24 అవర్స్ అక్కడే గడిపి, గంటకు వారానికి ఒకసారి ఒక గంట ఇక్కడ గడిపి, దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు? నీ అలవాటు మార్చు. గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, వింటారండి విశ్వాసులు? ఇదో రకమైన అడుగుతారు. కుదురు ఇంకొక గంట వాక్యం అంటారంటే వినరు. విన్నస్తారని అడుగుతాను, వింటారా? వినరు. ఎందుకంటే కాల్స్ వచ్చేస్తే, పనులు గుర్తొచ్చేస్తే, అన్నీ వస్తే నువ్వు ఒక గంట కూర్చుంటా. పోనీ ఈ గంట వాక్యం నీ సహవాసులు అలాంటి విలువైన మాటలు అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా? లేదు. ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు. నేను అవ్వలేకపోతున్నాను అన్నయ్య, వీటిని ఎలా జయించాలన్నయ్య అంటే నేను మళ్ళీ స్తోత్రం చెప్తున్నాను. నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావో దాన్ని బట్టే అవ్వలేకపోతున్నావు. సహవాసం చేయి. దేవుని పిల్లలతో ఎక్కువ మాట్లాడు. దేవుని మాటలు ఎక్కువ మాట్లాడు. బైబిల్ డిస్కషన్ ఎక్కువ చేయి. బైబిల్ స్టడీ చేయి. ప్రేయర్లు గడుపు. నీ అలవాట్లు ఈ విధముగా నువ్వు అలవాట్లు తెచ్చుకో. ఈ విధముగా నువ్వు మార్చుకో. బైబిల్ స్టడీ, ప్రేయర్లే, స్నేహం అంటే ఆ మంచి స్నేహితులతో వాక్యాలు మాట్లాడడం, ఇలా సంఘంలో ఎక్కువ టైం కూర్చొని వాక్యాలు వినడం, ఆ సహవాసంలో ఎక్కువ గడపడం. అప్పుడు నీలో చేంజ్ నువ్వు చూస్తావు.